నియోజకవర్గం స్థానిక ఎయిటింగ్ లేన్ కాలనీ తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అభివృద్ధి దినోత్సవ వేడుకల్లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. మరియు జిల్లా ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ అన్న గారికి, 15వ డివిజన్ కార్పొరేటర్ కాంటి శంకరన్న గారికి, సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్ అన్న గారు జెండా ఆవిష్కరించారు. మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ రోజు మన ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ ధర్మంగా ఒక నీతి నిజాయితీతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఈ సోనియా గాంధీ ఈ బంగారు తల్లి లేకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు, జీవితంలో మనం ఏం చేసినా ఆమెకు రుణపడి ఉంటామని ఆ రోజు చెప్పినటువంటి మాట కేసీఆర్ నోట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అటువంటి ఓడిపోయి అవన్నీ పోయి ఇబ్బందులు పడుతూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మేము ఓట్లాడితేనే వచ్చింది, మేము చేస్తేనే వచ్చింది, కానీ సకల జనులంతా సమ్మె చేసి రోడ్డు మీదకి వచ్చి 1200 మంది ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత మరి అన్ని పార్టీలతోని ఆలోచన చేసి దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి మంత్రిని శాసనసభ్యులు ఆనాడు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ప్రస్తావన తీసుకొచ్చి మరి అసెంబ్లీ లోపల దాన్ని తీర్మానం చేసి తప్పకుండా ఇవ్వాలని ప్రధాన పాత్ర పోషించినటువంటి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇక్కడ అక్కడ 2 రాష్ట్రాలు దెబ్బతింటే అని తెలిసి కూడా త్యాగం చేసినటువంటి కుటుంబము సోనియా గాంధీ గారు. ఆ సోనియా గాంధీ గారు రుణం తీర్చుకునే విధంగా మన కాంగ్రెస్ పార్టీ మన ఎవ్వరు ఎన్ని ఆటంకాలు చేసినా మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇచ్చినటువంటి సోనియా గాంధీకి రుణం తీర్చుకునే విధంగా మన రాష్ట్రాన్ని ఇచ్చింది. మరి అదేవిధంగా మనం కూడా 4వ తారీఖు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. మరి ఇంకొక మాట కూడా ఇచ్చి తన కొడుకును ప్రధానమంత్రి చేయాలనే ఆలోచన అందరికి వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో అయోధ్య మరి దేవుడు రాముడు సీత అని దాన్ని పెట్టి అడ్డం పెట్టుకొని అక్షంతలు మన హైదరాబాద్లో అన్ని అక్షంతలు తీసుకొచ్చి హైదరాబాద్ కలుపుకొని ఇవి అక్కడ అయోధ్య నుంచి వచ్చినాయి మనకు అక్షంతలు ఇచ్చి మరి బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. చాలా మంది సైలెంట్ ఓట్లు కూడా మరి బీజేపీ పడ్డాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడే మనం మార్చలేము, కానీ ఆ 4వ తారీఖు రిజల్ట్ రావాలని ప్రధానమంత్రి కావాలని మనం అందరం కూడా కోరుకుంటూ మరి ఇచ్చినటువంటి సోనియా గాంధీకి మనం అందరూ రుణపడి ఉంటే తెలంగాణ ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఈ కాలనీలో రేపు జరగబోయే ఎలక్షన్స్ లో కూడా అందరు కష్టపడి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ గారి ఆధ్వర్యంలో పనిచేసి మరి పార్టీకి మరి ప్లస్ వారికి పేరు తెచ్చే విధంగా పనిచేసి ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు కూడా ముగిస్తాం. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు.